అవన్నీ. మీరు మర్చిపోయారా? మేము మర్చిపోలేదు అవన్నీ. ఆనాడు జగన్ గారిని విమర్శించారని నేను పెట్టాను లైవ్లు పెట్టి. ఇలాంటి ఎదవల గురించి 100 మాట్లాడాను నేను. ఈరోజు ఏం మళ్ళీ సూళ్ళు మాట్లాడమంటారా? ఆ రోజు వాడిని విమర్శించి, ఆ రోజు వాడిని తిట్టి, ఈ రోజు వాడిని పొగడమంటారు. ఇదే నోటితోటి పొగడమంటారా? ఏం చెప్తారండి? నాకు అర్థం కాదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది మాకు కాదు, మీకు. అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు తప్పని అన్నీ తెలుస్తాయని నేను అనలేదు సార్. పార్టీ ఏం జరుగుతుంది గమనించండి సార్. పార్టీలో మీరు నియమించిన వ్యక్తులు ఏం చేస్తున్నారో గమనించండి సార్. చాలా జరుగుతున్నాయి, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా దారుణాలు జరుగుతున్నాయి. పార్టీ విషయంలో చెప్తున్నాను, ప్రభుత్వ విషయం నాకు సంబంధం లేదు. ప్రభుత్వం విషయం నాకు సంబంధం లేదు. నేను ప్రభుత్వాల గురించి మాట్లాడడం లేదు, పార్టీ గురించి మాట్లాడుతున్నాను, పార్టీ నియమాల గురించి మాట్లాడుతున్నాను, పార్టీ కట్టుబాట్ల గురించి మాట్లాడుతున్నాను, పార్టీకి కట్టు బానిసలాగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి, కార్యకర్తల మనోభావాలు ఏమయ్యాయి? ఏం చేద్దాం చెప్పండి? ఇలాగే వదిలేద్దాం కార్యకర్తల్ని? అరే ఎవడెవడో మాట్లాడతారు, నాకు అర్థం కాదు. పార్టీ అంటే తర్వాత ఏదో నిర్ణయాలు తీసుకుంటాయి, పడి ఉండాలండి. మనం గమనించాలి పార్టీని చూసి. బ్రదర్, ఈ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కడు పార్టీని వ్యతిరేకించడం లేదు. ఇది తప్పు అని చెప్తున్నాడు అంతే. తప్పు అని చెప్తే సహించలేకపోతే ఎలాగా? పార్టీలో ఉన్నప్పుడు తప్పునైనా తీసుకోవాలి, ఒప్పునైనా తీసుకోవాలి. తప్పులు చేయకుండా మనం దేవుళ్ళం కాదు, మనుషులం. తప్పులు జరుగుతాయి, తప్పులు సరిదిద్దుకోవడం గొప్పతనం. అలాంటి తప్పులు జరిగినా సరిదిద్దుకునే గుణం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకునే మాలాంటి వాళ్ళందరూ కష్టపడ్డారు. నేను అనేది ఏంటంటే, మొన్నటి దాకా అదే జూపుడిని కానీ, అదే పార్టీ వాళ్ళని కానీ, అదే టీడీపీని కానీ ఇన్ని రకాలుగా విమర్శించాను, ఎన్ని రకాలుగా వ్యంగ్యాస్త్రాలు వేశాం. ఈరోజు అదే పార్టీ నుంచి గోడ దూకి ఈ పార్టీలోకి వస్తే వాళ్ళు మనం పొగడాలా? వాళ్ళు పార్టీలో తీసుకోవాలా? నాకు అర్థం కాదు ఏంటంటే, వాళ్ళ పార్టీ నాయకులకి అంత టైం దొరికింది, కానీ మన పార్టీలో కష్టపడిన వ్యక్తులకి ఇవ్వడానికి అంత టైం ఎందుకు దొరకడం లేదు మీకు? చాలా తప్పులు జరుగుతున్నాయి బ్రదర్. ఈ వ్యవస్థ, ఈ పార్టీ వ్యవస్థలో ఇవి చాలా లోపాలు అవుతాయి, చాలా ఇబ్బందులు కలుగుతాయి. నేను నిజమే చెప్తానండి. ఇది ఖచ్చితంగా ఇది పతనానికి దారి తీస్తుంది, చాలా పతనానికి దారి తీస్తుంది. ఇది మామూలుగా పోదు. ఇది ఒక్కొక్కటి కాదు, కొన్ని వందల మంది, కొన్ని నాలాంటి సామాన్యులకే, నాలాంటి వ్యక్తులకే కొన్ని వందల మంది కాల్ చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారంటే, ఇంకా ప్రభుత్వానికి అవకాశం కల్పించి పార్టీకి కష్టపడిన వాళ్ళు చెప్పమంటే కొన్ని లక్షల మంది చెప్తారు వాళ్ళ బాధలు. అలాంటి వాళ్ళని, బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు అధికారం వచ్చింది అనుకుంటున్నారు. ఆ అధికారం రావడం కోసం అహర్నిశలు కష్టపడ్డారు కార్యకర్తలు. రేయింబగళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు. వాళ్ళ ప్రాంతాల్లో, వాళ్ళ విలేజ్ల్లో, వాళ్ళ నియోజకవర్గాలలో, వాళ్ళ మండలాల్లో చాలా కష్టపడి వాళ్ళ టైం వెచ్చించారు కాబట్టి ఈరోజు అధికారం దక్కింది. ఈరోజు ఎవరికో ఇవ్వలేదని కానీ కార్యకర్తల్లో ఇంతమంది మీద కేసులు ఉన్నాయి. ఏం కేసులు తీయడానికి ఓపుకుండదు? కేసుల గురించి మాట్లాడేదానికి ఓపుకుండదు? ఏం పైని చూడుపడ్డారని ఒక్కొక్కటి నాకు అర్థం కాదు. ఏదైనా మాట్లాడడానికి సమయం ఇవ్వడం. ఒక సామాన్య కార్యకర్తతో మాట్లాడడానికి ఓపిక లేనటువంటి మీకు కేవలం నాయకుల యొక్క కుడి భుజాలు, ఎడమ భుజాలతో మాట్లాడేదానికి ఓపుకుంటుంది తప్ప సాధారణ జనాలతో మాట్లాడే ఓపిక ఉండదు. కానీ సాధారణ జనాలు కలుపుకొని వీళ్ళంతా మా కోసమే పనిచేస్తారని చెప్పుకోవడానికి ఓపుకుంటుంది. అంతే కదా? ఇలా ఇది చాలా దారుణం బ్రదర్, చాలా దారుణం. ఇది గ్రహిస్తున్నారో లేదో కూడా నాకు అర్థం కాదు. నేను విమర్శిస్తానన్నా. నేను ఖచ్చితంగా నాకు అవసరం లేదు ఇంక ఈరోజు పార్టీ కూడా. ఎందుకు? ఏం సంకనాడానికి పార్టీ? నా పార్టీ అని గుడ్డలు దించుకొని, చొక్కాలు దించుకొని, నా పార్టీ అని చెప్పి ఎవడెవడి చేత నా ఇంట్లో ఆడబిడ్డలు తిట్టించుకొని, నా పార్టీ మీద ఇది చేసిందని చెప్పి ఎవడెవడి చేత కేసులు పెట్టించుకొని, నానా బూతులు తిట్టించుకొని, ఎవడెవడి చేత బెదిరించుకొని నాకేం కర్మ పట్టిందా? ఎందుకు చేసాం ఇదంతా? మా జగనన్న బాగుండాలి, మా జగనన్న సీఎం అవ్వాలి, మా జగనన్న ఏదో ఇదవ్వాలని చెప్పి మా పార్టీ పైన ఉంటే మనల్ని అందరూ ఆదరిస్తుంది, మనందరికీ ఏదైనా ఇంతే మనకు అండగా నిలబడుతుంది అనుకున్నాం. చాలా అండగా మామూలు అండగా నిలబడడం లేదు. చాలా గట్టిగా సిగ్గొచ్చేటట్టు నిలబడుతున్నారు. సిగ్గొచ్చేటట్టు మాలాంటి వాళ్ళకి సిగ్గు శరం వచ్చేటట్టుగా అండగా నిలబడుతున్నారు. చాలా థ్యాంక్ యూ బ్రదర్, చాలా థ్యాంక్ యూ. నేను నా గురించి ఎవడో పోస్టులు పెడుతున్నారు కొంతమంది. ఏదో మన పార్టీలో కొంతమంది ఉద్దండు లేదో అంటున్నారంట. ఏమని? రాజశేఖర్కి ఏదో ఇవ్వలేదు పదవి, కడుపుమంట. రే, ఎవడైతే నన్ను అంటున్న లుచ్చానా కొడకల్లారా, నేను చెప్పేది ఒకటేనండి. మీలాగా ఎవడో పదవులు ఇచ్చేవాడి దగ్గర వాడు మోచేతులు, మోకాళ్ళు, అరికాళ్ళు నాకే టైప్ నేను కాదు. అలా అరికాళ్ళు నాకే టైప్ అయి ఉంటే ఈరోజు మీకంటే పైనే ఉండేవాడిని. అలా అరికాళ్ళు, మోకాళ్ళు నాకే పని అయితే నాకంటే మీకంటే వర్తగానే మాట్లాడగలుగుతాను, మీకంటే బేషుగ్గానే అన్నింటి ఎదుర్కోగలుగుతాను. బేషుగ్గానే ఐ హ్యావ్ దట్ కరేజ్. నాకు అంత మాత్రం స్టామినా ఉంది, అంత మాత్రం దమ్ము ఉంది, అంత మాత్రం ధైర్యం ఉంది. ఎందుకంటే నిజాయితీగా ఉన్నాను పార్టీలో. మీలాగా స్వార్థంతో పదవుల కోసం వ్యామోహంతో లేదు. పదవులు దక్కాలి అని ఆశించాను. ఎవడైనా ఆశిస్తాడు, నేను ఆశించాను అంతే తప్ప నాకు దక్కకపోతే ఒక రకంగా, దక్కితే ఒక రకంగా మాట్లాడను. కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినప్పుడు స్పందించకపోతే నాయకులైనా అంటాను, నిన్నైనా అంటాను, నన్నైనా అనుకుంటాను.
ఈరోజు ఏమీ చేయలేక రాజశేఖర్ పదవి లేదు కాబట్టి సైలెంట్ ఇదొక ప్రచారం చేసేది సరిపోతుంది. రాజశేఖర్కి ఇస్తే ఒక రకంగా మాట్లాడతాడు, ఇకపోతే ఒక రకంగా మాట్లాడతాడు, అంతే కదా. ఇది కాకపోతే ఒక పని చేయాలి, రాజశేఖర్ కోవట్టు జనసేన కుక్క అని చెప్పండి, రాజశేఖర్ టీడీపీ కుక్క అని చెప్పండి. అంతకంటే ఇంకేం కావాలి, చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకోండి ఇష్టం వచ్చినట్టు, నాకేం పోతుంది. కానీ ఒకటి మర్చిపోతున్నారు, ఈ రాజశేఖర్ లాంటి వాళ్ళే మీరు కూడా, ఈరోజు రాజశేఖర్ అవుతాడు, రేపు మీరు అవుతారు, రేపు ఇంకొకటి అవుతాడు. అది మన దాకా వస్తేగా మనకు అర్థమవుదు. మనోభావాలు అనేవి దెబ్బతినే విధంగా ఉంటే నేను అనేది పార్టీ అధికారంలోకి వచ్చి రోజులైంది. పార్టీ నియమాలు ఏంటంటే పార్టీ కోసం కష్టపడే కదా చాలామంది మీద కేసులు పడ్డాయి. ఆ కేసులు పడినప్పుడు టీడీపీ ఎందుకు పెట్టింది కేసులు, అక్రమంగా పెట్టిన కేసులేగా అవన్నీ. చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసిన పరిపాలన గురించి, ఆ రోజు వాళ్ళు చేసిన దౌర్భాగ్యాల గురించి పెట్టినందుకే కదా మన పార్టీని నమ్మి మన పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు నిజాలు తెలియజేయడం కోసం సోషల్ మీడియా ద్వారా నిజాలు తెలియజేస్తుంటే ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ రోజు కూడా టిల్ టుడే ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ కుక్కల్లాగా తిరుగుతున్నారు. నేను డైరెక్ట్ చెప్తాను, కుక్కల్లాగా తిరుగుతున్నారు, పాపం కుక్కల్లాగా తిరుగుతున్నారు. మనకేం పట్టదు కదా, మనకు అధికారం వచ్చింది. అమ్మా నేను బిజీగా ఉన్నానమ్మా, నేను మళ్ళా చేస్తానమ్మా, నేను బిజీగా ఉన్నాను. ఎవరికరా నువ్వు బిజీ? మేమందరం కష్టపడబట్టి నువ్వు బిజీ ఎక్కడ? మేమందరం లేకపోతే ఎవడు నువ్వు గొట్టం నాకు అర్థం కాదు. ఎవడువి నువ్వు గొట్టం నాకు అర్థం కాదు. జగనన్న మొహం చూసే సైలెంట్గా ఉన్నాం, జగనన్న సహనం చూసే సైలెంట్గా ఉన్నాం. ఈ రోజు కూడా జగనన్నను చూసి ఏం అనలేకపోతున్నాం. కానీ కింద జరిగే తప్పులు చూసి స్పందించకపోతే ఖచ్చితంగా పార్టీ పతనం అవ్వడం గ్యారెంటీ, 100% అవుతుంది. అవి గ్రహించకపోతే ఖచ్చితంగా పతనం అవుతుంది. ఎవడండి దేవేందర్ రెడ్డి బొంగులో? నాకు అర్థం కాదు, నేను డైరెక్ట్ అంటున్నా. ఎవడినా స్పందించడానికి ఓపిక లేదు నీకు? ఓపిక ఒక్కొక్కరికి నాలాంటి వాళ్ళకి నాలాంటి సామాన్యులకు కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారంటే ఎంత ఫెయిల్యూర్ అయినట్టు మీరు. ఎవరండి ఇంకో విభాగాలకు సంబంధించిన వాళ్ళు? ఎవరండి వీళ్ళందరూ? నాకు ఏం పని చేస్తున్నారు అసలు? మన పార్టీలో ఏదైతే సంబంధిత విభాగాలు కానీ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ ఏం పని చేస్తున్నారు? ఒక సామాన్యులు ఏదైనా సరే మీకు చెప్పుకోవాలంటే మీరు అందుబాటులో ఉంటున్నారా? ఆ అందుబాటులో ఉంటే సమాధానం చెప్పగలుగుతున్నారా? ఎందుకు చెప్పడం లేదు? చెప్పడానికి మీకు వచ్చినటువంటి అహంకారం ఏంటి, బలుపేమిటి? మిమ్మల్ని చూసి వణికిపోయి అమ్మ అన్న చేశాడని ఉచ్చబోయాలి మేమందరం, ఉచ్చలబోయాలి మిమ్మల్ని చూసి మేము. ఈ రోజు నుంచి మేము తగులుకుంటాం. మీరు పార్టీ అనుకుంటారా, కేసులే పెట్టుకుంటారా, చెప్పుతో కొట్టండి మాలాంటి పెచ్చనా కొడుకులు, పిచ్చి అభిమానం కలిగినటువంటి పెచ్చనా కొడుకులకి సిగ్గొచ్చే విధంగా నాలాంటి వాళ్ళని చెప్పుతో 4 సార్లు కొట్టండి. అప్పుడు సిగ్గొస్తుంది, ఖచ్చితంగా సిగ్గొస్తుంది మాకు. ఇదిరా మనం చేసిన తప్పు. ఇప్పటికైనా సిగ్గుతో మారాలి. మనం పిచ్చిగా అభిమానించకూడదు, కాస్త సంస్కారంగా అభిమానించాలి. మనకి ఎవడు బానిసలం కాదని కాస్త మేలుకొని బుద్ధి తెచ్చుకుంటాం సార్. చాలా బుద్ధి తెచ్చుకుంటాం. మామూలుగా బుద్ధి తెచ్చుకుంటాం, చాలా బాగా బుద్ధి తెచ్చుకుంటాం. ఒక సమస్యను చెబితే సానుకూలంగా స్పందించడానికి సాటి సహచరుడు కార్యకర్త ఒప్పుకోవడం లేదు. నాయకులకు బానిసలాగా బతుకుతున్నాం, నాయకులకే బానిసలాగా బతుకున్నాం. ఇష్టమే జగన్ అంటే ఈ రోజు ఇష్టమే. కానీ తప్పు జరుగుతున్నా కూడా సైలెంట్గా, కార్యకర్తలే కదా ఇబ్బంది పడేది, మనకేమైందని సైలెంట్గా ఉందామా? ఇబ్బంది పడుతున్నా సైలెంట్గా ఉందామా? రేపొద్దున నాకు వస్తుంది సమస్య, అలాగే అనుకోండి, రేపొద్దున ఇంకొకటికి. ఇలా ఎంతమందికి బ్రదర్, ఎంతమందికి సమస్యలు? అసమర్థులని పైన కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇంకొకటి ఏంటంటే పార్టీలో వీళ్ళేందో తురుముల్లాగా తోపుల్లాగా వీళ్ళ ప్రతిభ పాఠావళితో పార్టీని మలుపులు తిప్పినట్టుగా ఒక్కొక్కడికి 4-5 పదవులు ఎందుకండి? ఒక్కొక్కడికి ఎందుకు 3-4 పదవులు? ఏం పీకారని? కష్టపడి ఇంకొక కార్యకర్తకి ఇవ్వచ్చుగా, కష్టపడి ఇంకొకటి సపోర్ట్ చేయొచ్చుగా. వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి మీకు ఓపిక ఉండదు, వాళ్ళందరికీ అండగా నిలబడడానికి మీకు ఓపిక ఉండదు. కానీ ఏమండి, ఏం మాట్లాడాలన్నా కడుపు మండిపోతుంది, నిజంగా చాలా మండిపోతుంది. ఏదైనా అనాలన్నా అభిమానించిన పార్టీని అనే స్థితికి మాలాంటి వాళ్ళని తీసుకొచ్చారు చూడండి. మేము ఫెయిల్ అయ్యామా, మీరు ఫెయిల్ అయ్యాలని ఆలోచించుకోండి. మీరు ఏం చేసినా సహనంతో భరించాలి. అనకూడదు. అంతే కదంగా. మేము మాలాంటి వాళ్ళు అంటే వీడికి ఏం పదవులు ఇవ్వలేదు కాబట్టి వీడు వ్యతిరేకిస్తున్నాడు, మాలాంటి వాళ్ళకి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడైతే అదే ప్రచారం. పదవులు ఇవ్వలేదు కాబట్టి ఏం పదవులు కోసం? నాకు ఇప్పుడు దాకా ఏం వచ్చినాయని అనాలి, ఏం వచ్చాయని? అసలుకి నాకు అర్థం కాదు ఏంటంటే, నిన్న కాక మొన్న మీరు వచ్చారండి. మేము ఎప్పటి నుంచో ఉన్నాం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులు, మొదటి నుంచి చేస్తున్న వ్యక్తులు. అసలుకి మాలాంటి వాళ్ళ మీద నిందలు ఏమి చేయలేక ఎట్లా నిందలేస్తున్నారు? ఇప్పుడు పార్టీలో పదవులు దక్కలేదు కాబట్టి పదవులు ఇదో కూనే రాగం దొరికింది. ఏమి ఆశిస్తే తప్పేంటి? మీకంటే సమర్థులం కదా,
మీకంటే పనికి మాలిన వాళ్ళం ఏమన్నా? నీకంటే పనికి మాలిన వాళ్ళం ఏమన్నా? ఆశించడం తప్ప అహంకారమా? ఇప్పుడు ఏం చేయాలి పార్టీని? పార్టీలో కష్టపడుతున్న కార్యకర్తలకి సమాధానం ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు స్పందించడానికి ఒక్కడు గోపిక లేదు. ఇంత రచ్చ అవుతుందని తెలిసి కూడా, ఇంత 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 నెగిటివ్ అవుతుందని తెలిసి కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టు స్పందించరు ఒకడు కూడా. దున్నపోతు మీద వర్షం పడినట్టు సైలెంట్గా ఉంటారు తప్పితే ఒక్కడు స్పందించరు. అదే పార్టీలో ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ ఉన్నాయి, ప్రాంతీయ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు పొద్దున గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా ప్రెసిడెంట్కి కానీ ఎంపీటీసీకి కానీ లేకపోతే జెడ్పీటీసీలు లేకపోతే ఎన్ని ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ రోజైనా మనాలు కష్టపడాలిగా. ఆ రోజే మీరేమో సిటీలో వదిలేసి మా ఇళ్ళకి వచ్చి ప్రతి గ్రామంలో తిరిగి మీరేమైనా ఓటైనా అడగరు కదా. ఆ రోజు కష్టపడాల్సిన కార్యకర్తలే, ఆ రోజు పార్టీ వెంట నిలబడాల్సిన కార్యకర్తలే, ఆ రోజు పార్టీ ముందుండి నడిపించాల్సిన కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలు రేపు పొద్దున మీరు ఆ కార్యకర్తల రుచి ఏమిటి అని రేపు పొద్దున తెలుస్తుంది మీకు. మీరు స్పందించకుండా పార్టీ మనోగతాలను దెబ్బతీస్తున్నారు, పార్టీ యొక్క కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఆ మనోభావాలు దెబ్బతీసేని ఎప్పుడు అర్థమవుతాయంటే క్లియర్గా మీకు రేపు గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్ జరిగితే, ప్రాంతీయ ఎలక్షన్ జరిగితే అప్పుడు అర్థమవుతాయి మీకు వాళ్ళ వాల్యూ ఏంటి, వాళ్ళ బలం ఏమిటని. బ్రదర్, నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న. అన్న, నేను నా గురించి చెప్పడం లేదు, నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నేను పార్టీ ఎలక్షన్లో నిజంగానే పార్టీ మీద ఏదో ఆశించేవాడిని అయితే ఈ మధ్యకాలంలో రోడ్ డైలీ ఉండేవాడిని. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పాపం సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు నాలాంటి వాడిని అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి ఆలోచించండి, గట్టిగా ఏదైనా చెయ్యండి. దయచేసి ఆలోచించి పార్టీ కోసం ఏదైనా గట్టిగా కష్టపడండి బ్రదర్. ఏదైనా సమాధానం రాబట్టండి. ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా కూడా అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. చాలా బాధగా ఉంది. దయచేసి ఆలోచించి దీని గురించి స్పందించి సమాధానం రాబట్టండి. ఉంటానండి. జై జగన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.